కార్తీక పురాణం 12వ అధ్యాయం. కార్తీక ద్వాదశి మహత్యం. కార్తీక మాసంలో శని త్రయోదశి సోమవారం కంటే చాలా ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఆ శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి 100 రెట్లు ఫలితం ఇస్తుంది. పౌర్ణమి కంటే కార్తీక పాడ్యమి 100 రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుంది. ఆ కార్తీక పాడ్యమి కంటే బహుళ ఏకాదశి 1,000,000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు అంటూ ఉంటారు. ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి విస్తారమైన ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి గీత వాద్య పురాణ పఠనాదులతో జాగారము చేసిన వారు అన్ని పాపముల నుండి విముక్తి పొంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఆ మరుసటి రోజు బ్రాహ్మణులతో పారాయణ గావించినట్లయితే అటువంటి వానికి సకల సంపదలు అభివృద్ధి చెందుతాయి. గంగానదీ తీరంలో సూర్యగ్రహణం రోజు 1,000,000 బ్రాహ్మణులకు సంతర్పణ చేసే పుణ్యం కార్తీక ద్వాదశి పారాయణ వల్ల కలుగుతుంది. 1000 గ్రహణాలు, 10,000 వ్యతిపాతలు, 1,00,000 అమావాస్యలు ద్వాదశి యొక్క 16వ వంతుకు సమానం కావు. హెచ్చు పుణ్యాన్నిచ్చే తిథులు ఎన్నో ఉన్నాయి. కానీ శ్రీ విష్ణువుకు ప్రీతికరమైన ద్వాదశి అన్ని తిథుల కంటే ఎన్నో అధిక రెట్లు ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి లేస్తాడు. అందువల్ల ఆ తిథి అంటే ఆ స్వామికి ప్రియాతిప్రియమైనది. ఒక్క బ్రాహ్మణునికైనా ఆ రోజున అన్నదానము చేసేవారు తమ మరణానంతరము విష్ణులోకము పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు ధనదానం చేస్తే అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం చేసినట్లు అవుతుంది. పురుషులు కానీ స్త్రీలు కానీ కార్తీక ద్వాదశి నాడు పసిడి కొమ్ములు కలదియు, వెండి గిట్టలు కలదియు, పాలిచ్చేది అయిన ఆవును దూడతో సహా పూజించి దానము చేసినట్లయితే ఆ ఆవుకి ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గాధిపత్యం కలుగుతుంది. ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానము చేసినట్లయితే జన్మ జన్మాల పాపముల నుండి విముక్తి కలిగి విష్ణు సాయుధ్యం పొందగలరు. కార్తీక ద్వాదశి పౌర్ణమి ప్రతిపత్తులతో కంచు పాత్రలో నెయ్యి పోసి దీపదానం చేసినట్లయితే 1,000,000 జన్మల నుండి చేసిన గొప్ప పాపాలన్నీ హరించిపోతాయి. ఫల దక్షిణ తాంబూలాలతో యజ్ఞోపవితాన్ని ద్వాదశి నాడు దానము చేస్తే కలిగే ఫలితమును చెబుతాను విను. అటువంటి వారు ఈ భూలోకంలోను మరియు స్వర్గలోకంలో విస్తార భోగాలు అనుభవించి అంతలో వైకుంఠ వేద సంపన్నుడకు బ్రాహ్మణునికి ఆ బంగారు తులసిని దానము చేయటం వలన 4 సముద్రాల వైశాల్యము గల భూమిని దానం చేస్తే ఎంత ఫలితము కలుగుతుందో అంత ఫలితము కలుగుతుంది. అందువల్ల బంగారు తులసి దానము ఉత్తమమైనదని పెద్దలు అంటారు. దీనికి సంబంధించి ఉన్న సర్వ పాపములు హరింపజేయునది అయిన కథ చెబుతాను విను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. పుణ్య గోదావరి నదీ తీరాన దురాచారవంతుడైన ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆ వైశ్యుడు ఇతరులకు పెట్టడు, తాను తినడు. వాడు తన జన్మలో ఒక్కరికైనా ఉపకారం చేసి ఎరుగడు. ఎప్పుడూ పరనింద చేస్తూ పరధనాన్ని దొంగిలిస్తూ ఉండేవాడు. వాడొక బ్రాహ్మణునికి అప్పు ఇచ్చి ఆ బ్రాహ్మణుని దగ్గర నుండి ఎక్కువ డబ్బు రాబట్టుకోవడం కొరకు గ్రామాంతరాలలోనున్న అతని కొరకు ఒకనాడు వచ్చి తనకు ఇవ్వవలసిన డబ్బు ఇవ్వమని అడిగాడు. బ్రాహ్మణుని దగ్గర డబ్బు లేని కారణంగా బాగుగా యోచించి 1 మాసం గడువు కోరుకున్నాడు. ఎవరైతే అప్పులో ఉంటారో వారు 1 కల్పం వరకు నరకం పొందడమే కాకుండా దేహాంతమున అతని కొరకై పుట్టి నాకు రుణము అంతా తీరుస్తాడు. ఆ మాటలు విన్న వైశ్యుడు కోపంతో కళ్ళెర చేసి, ఓరి మూర్ఖుడా, నా డబ్బు ఇప్పుడు ఇవ్వలేని ఎడల నిన్నిప్పుడు కత్తితో పొడిచేస్తాను అంటూ బ్రాహ్మణుని జుట్టుపట్టి లాగి కిందకు పడదోసి వేదాంగ పారంగతుడని కూడా చూడకుండా కాలితో తన్నాడు. అంతేకాకుండా తన చేతిలో ఉన్న కత్తితో బ్రాహ్మణుని పొడిచాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు. బ్రహ్మహత్య చేసిన ఆ వైశ్యుడు భయపడి రాజభటుల వల్ల ఏ ప్రమాదము వస్తుందో అని తొందరగా ఇంటికి చేరుకొని ఏమీ ఎరుగని వాని వల్ల ఉండిపోయాడు. కొంతకాలానికి ఆయువు తీరటం వల్ల చనిపోయాడు. వెంటనే యమదూతలు వారిని త్రాళ్లతో కట్టి యమలోకం తీసుకొని పోయారు. యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వానిని రౌరవ నరకంలో త్రోసివేశారు. ఆ చనిపోయిన వైశ్యుని కొడుకు సదా ధర్మాలయందే ఆసక్తి కలిగి తన తండ్రి కూడబెట్టిన సొమ్మును చెరువులు బావులు తవ్వించడం, ప్రజా సౌకర్యము కోసము సత్రములు నిర్మించడం, వివాహాలు ఉపనయనాలు చేయిస్తూ యజ్ఞ యాగాదులలో మిక్కిలి ఆసక్తి కనబరుస్తూ అన్ని సమయాలలో ఆకలి అని వచ్చిన వాళ్ళందరికీ అన్నదానము చేయుచు ధర్మవీరుడని పేరు తెచ్చుకున్నాడు. హరినామస్మరణ చేస్తూ యమలోకాన్ని చూచిన తరువాత నారద మహర్షి ధర్మవీరుని వద్దకు వచ్చాను. నారద మహర్షిని చూసిన ధర్మవీరుడు కంటి నిండా ఆనంద బాష్పాలు రాలుస్తూ సాష్టాంగ నమస్కారము చేశాను. నారద మహర్షి ఆ వైశ్యుని లేవనెత్తి కౌగిలించుకున్నాడు. ఆ ధర్మవీరుడు నారద మునీంద్రులకు ఆర్ఘ్య పాద్యాది విధులతో పూజించి, ఓ మునిశ్రేష్ఠ, త్రిలోక సంచారి, మీ వంటి వారి రాక మా వంటి వారికి కడు దుర్లభం. నేను జన్మలలో చేసిన పుణ్యము ఈరోజు ఫలించింది. తమ దర్శన భాగ్యము వలన పుణ్యాలన్నీ సార్థకం అయ్యాయి అని ధర్మవీరుడు అనెను. నారద మునీంద్రుల వారు అతని మాటలు విని చిరునవ్వులు చిందిస్తూ, ఓ ధర్మవీర,
కార్తీక ద్వాదశి శ్రీ విష్ణువుకు మహా ఇష్టమైనది. ఆనాడు చేసిన స్నాన దానాల వల్ల విస్తారమైన ఫలితం ఇస్తుంది. బ్రాహ్మణుడు కానీ, భాగ్యవంతుడు కానీ, దరిద్రుడు కానీ, మునులు కానీ, వానప్రస్థుడు కానీ, క్షత్రియ వైశ్య శూద్రులు కానీ, ఆడవారు కానీ ఎవరైనప్పటికీ తులారాశిలో సూర్య భగవానుడు సంచారం చేస్తున్నప్పుడు ద్వాదశి ఆదివారమున సాలగ్రామ దానం చేసినట్లయితే వారి పాపాలు అన్నీ హరిస్తాయి. నీ తండ్రి యమలోకంలో రౌరవ నరకంలో నానా అవస్థలు అనుభవిస్తున్నాడు. అతని పాపాలు పోయేటందుకు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానం చేయమని బోధించాడు. అప్పుడు ఆ ధర్మవీరుడు, స్వామి, బంగారం, గోవులు, భూమి, నువ్వులు మొదలగు దానాలు చేయటం వల్ల ఏ ఫలితాలుంటాయో వాటికి మించిన ఫలితం శిలాదానం వలన కలుగుతుందా? సాలగ్రామ శిలాదానాల వల్ల ప్రయోజనం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందువల్లంటే అది ఆకలి తీర్చలేదు. అందువల్ల అటువంటి దానం చేయడం నా వల్ల కాదనను. నారదుల వారు ఎన్ని విధాలా చెప్పినను ప్రయోజనం లేకపోవటం వల్ల నారద మునీంద్రుల వారు వెళ్ళిపోయారు. కొంతకాలం గడిచిన పిదప ధర్మవీరుడు మరణించాడు. నారదోపదేశాన్ని ఉల్లంఘించడం వలన సాలగ్రామ దానం చేయకపోవడం వల్లను మూఢుడైన ఆ ధర్మవీరుడు 3 జన్మలు పులిగాను, 5 జన్మలు ఎద్దుగాను, 3 జన్మలు కోతిగాను, తరువాత 10 జన్మలు స్త్రీగా పుట్టి వైధవ్యాన్ని పొందుతూ 11వ జన్మలో ఒక యాచకుని కుమార్తెగా కలిగాను. ఆ పిల్ల పెరిగి పెద్దదై మంచి రూప లావణ్యాలు కలిగి పెండి ఈడుకు వచ్చాను. ఆమె తండ్రి మంచి సంబంధము చూచి పెండి జరిపించాను. వివాహం జరుగుతుండగానే పెండ్లు కుమారుడు చనిపోయాను. వివాహానికి వచ్చిన బంధువర్గం తల్లిదండ్రులు దుఃఖం వల్ల కలరోపాటు చెందారు. ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో ఆ పెండ్లి కుమార్తె ముందు జన్మలో చేసిన కృత్యాలన్నీ గ్రహించి ఆ విషయం అందరికీ చెప్పాను. ఆమెకు జన్మాంతర కలుషహారము, ముక్తిప్రదము, సుఖప్రదము అయిన సాలగ్రామ దానం చేయింపనెంచుకొని కార్తీక సోమవారం నాడు వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుని పూజించి తన కూతురి పాపక్షయార్థం సాలగ్రామ దానం చేయించెను. ఆ దాన ఫలితం వల్ల ఆమె భర్త బ్రతికెను. కాలాంతరంలో ఆమె మరణించి స్వర్గానికి పోయి అచట కొంతకాలము భోగాలు అనుభవించి మరలా ఒక బ్రాహ్మణుని కుమారునిగా జన్మించి జన్మాంతరాలలో చేసిన పుణ్యం వల్ల జ్ఞానాన్ని పొంది ప్రతి కార్తీక సోమవారం నాడు ద్వాదశి యందును సాలగ్రామ దానం చేయుట వల్ల విముక్తి పొందినాడు. యమలోకంలో నరకం అనుభవిస్తున్న అతని తండ్రికి కూడా విముక్తి కలిగినది. ఓ రాజేంద్ర, శ్రీ విష్ణు ప్రీత్యర్థం సాలగ్రామ దానం చేయాలి. దానివల్ల 1,000,000 జన్మాలలో చేసిన పాపాలు కూడా పటాపంచలవుతాయి. సాలగ్రామ దానానికి మించిన దానం మరొకటి లేదు. ఇది నిస్సంశయము అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించి చెప్పెను. 12వ అధ్యాయం సంపూర్ణం. శంభో హర 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 శంకర. ఓం నమః శివాయ. ఓం శ్రీ విష్ణవే నమః.